ఇంట్లో ఎంతమంది ఉండేవాళ్ళండి? మీ వాళ్ళు మీ ఇంట్లో ఉండేవాళ్ళు? నేను మీ ఇంటికి వచ్చి ఒక ఎంతమంది ఉన్నారు? 18 మంది అన్న పిల్లలు, తమ్ముడు పిల్లలు అందరూ కలిసి ఈ 4 నెలల్లో ఎంతమంది చనిపోయారు? ఎంతమంది చనిపోయారు? నలుగురిలో ఒక్కొక్కళ్ళు 70 సంవత్సరాల వయసు అమ్మా. ఎంతెంత వయసు? 18 సంవత్సరాల నెలల వయసు అబ్బాయి. మా అన్నయ్యకేమో 40 సంవత్సరాలు ఉంటుంది. అంటే ఇంట్లో ఏమన్నా వరుస బ్రహ్మ నెలకు చనిపోవడానికి నెలకొక్కరు మీ ఇంట్లో ఇలా జరిగితే నువ్వు బతకగలవు? అసలు నువ్వు మనశ్శాంతి ఉండగలవా? నీ కుటుంబంలో ఒక్కరు చనిపోతే సంవత్సరాలు కన్నీరు పెట్టుకుని తెలుస్తావు. వీడి ఇంట్లో నెలకొక్కరు తెచ్చుకోవాలి. చిన్న పిల్ల పుట్టిన పిల్లల నుంచి ఈ అమ్మాయి అన్నయ్య అంటే ఏదో పెద్ద ముసలి లాగా ఉండకూడదు. ఆయన మామూలుగా గట్టి పని చేయగలరు. యవనస్త్రాలు 18 సంవత్సరాలు యవనస్త్రాలు వాళ్ళ ప్రాంతంలో మీరు నిలబడాలంటే మీకు కాళ్ళు అందుతాయి. ఛత్తీస్గఢ్ అడవిలో ఉంటారు, చుట్టూ నక్సలైట్లు, మధ్యలో మాత్రగా. ఎందుకోసం చంపుతున్నాడు? శవాన్ని బీకలేడానికి అనుకుంటారా? లేదు, మనుషుల్ని బీకలేడానికి లేదు. ఆ చెల్లి ఒక్కటే తాపత్రయపడుతుంది ప్రాణాలు కాపాడుకోవడానికి. ఈ నెల ఏం జరిగిందిరా? వినపడలా? ఈ అమ్మాయికి ఏమైంది? కోమాలో పోయింది. చనిపోయి పేర్లు అప్పుడే చనిపోతున్నారని దేవుడు నాకు చూపిస్తుంది. సైతాన్ని ఇలా వెళ్తున్నట్టు చూపిస్తుంది. నేను పేర్లు ఎవరిని సిద్ధంగా ప్రార్థనలో ఇప్పుడు వెంటనే ఫోన్ వచ్చింది, చనిపోతున్నారు, చనిపోయారని ఎవరు చేయలేదు. మా అక్క ముందే వెళ్ళింది అక్కడికి. ఫోన్ చేసింది, నేను ప్రార్థన చేసేది. నేను వెళ్ళలేకపోతున్నా వాళ్ళ ఇంటికి. కాళ్ళ చేతులు బాగా ఇప్పుడే ప్రార్థన చేసింది. ప్రభావం వచ్చామో మనకి ఇక్కడికి వెళ్ళలేక చేస్తుందేమో నేను ప్రార్థన చేసుకుంటే అనుకున్నాను. మరి మా అన్న ఏంటంగా నువ్వు ధైర్యంగా ఉండి నువ్వు ప్రార్థన చేస్తావు, ఎందుకు భయపడుతున్నావు? నేను ఎందుకు వెళ్ళడం వాళ్ళ దగ్గర వెళ్ళాలనుకుంటున్నాను. ఇంటికి తీసుకెళ్తాను, కాళ్ళ చేతులు రాకపోతున్నాను. నాకు తక్కువ ఒక వాక్యం గుర్తుకొచ్చింది. ఏంటంటే నువ్వు అన్ని కాపాడి నీకు ఏ భయం లేదు, నువ్వు భయపడుకుంటూ నడుచుకొని నాకు వాక్యం గుర్తుకొచ్చింది. అప్పుడు నేను వాక్యం యెహోవా నాకు కాపాడుగా నాకెందుకు భయం, ఇది గెలుపు శక్తి అయింది కదా, ఎలాగైనా నేను అని నేను గుమ్మ దగ్గర వెళ్ళి అలా నిల్చున్నా. నేను అది దయ్యం పట్టి నేను అన్నా, ఎక్కడ నుండి వచ్చావు, ఎందుకు విషయాల్లో నా దేవుడు ఆ క్షణంలో ఆ ప్రాణాన్ని కాపాడుతాడు. ప్రాణాన్ని కాపాడిన దేవుడు నిలబెట్టింది. ఇంతే మీరు నిజంగా క్రైస్తవ సేవకులు, సంతులు మీరైతే ఈ చెల్లె మీద ఎంత కక్షలు తెలిసి ఎంతమందితో దీన్ని చంపాలని కాపాడు. నేను ఎంతగా ప్రేమగా ప్రార్థన చేస్తున్నానంటే నేనేం చేయలేదు. ప్రార్థన చేయలేదు కదా, ఏం చేయగలమా? కానీ నా ప్రార్థన ఆయన వింటున్నాడు కాబట్టి నడుస్తుంది. ఆయన వింటున్నాడు. మనలాగా 3 పూట్ల భోజనం చేస్తూ కార్లలో బంగ్లాల్లో తిరగడం కాదు. వాళ్ళ ఇంటి నుంచి ఊరి నుంచి బయటికి రావాలంటే 10 కిలోమీటర్లు నడుస్తారు కనీసం. అడిగి పొలం బయటికి రావాలంటే జంతువులు, ఊళ్ళు అన్నీ ప్లస్ కష్టము. అన్నం తినేది కూడా వీళ్ళు సగభాగం ఒకరికి, సగభాగం ఒకరికి జీవితాలు. ఎంత కష్టమైన జీవితం అంటే కనీసం ఆ తినే తిండి బతకడానికంటే ఆ బతుకు కూడా లేకుండా రావాలి. ఎంత ఘోరం. ఇటువంటి చెల్లెలను కాపాడడానికి మనం ప్రార్థన చేయాలి.
ఆ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో సేవకుడు వస్తే కాల్చి పారేస్తారు. కాదు, ఎందుకంటే వీళ్ళు జ్ఞానాన్ని తెలుసుకుంటారు, వాళ్ళకి ఇష్టం లేదండి. వీళ్ళు దేవుడు తెలుసుకొని అన్ని అవసరాలు వస్తే, ప్రార్థన వస్తే వాళ్ళకి అవసరం చేయదు. దయచేసి మనలాగా అన్నీ ఉండి అరగంట దేవుడి కోసం కష్టపడి మీకోసం కాదు, ఏ సౌకర్యం లేకుండా దేవుడు కావాలా ప్రాణం కావాలా అని దాన్ని పెడితే నాకు దేవుడే కావాలని చెప్పి ఇట్లాంటి వాళ్ళని చూసి మనం ఏం చెప్పుకోవాలి, మనం ఏం తెలుసుకోవాలి. ఆస్తి కావాలా దేవుడే కావాలా అని చెప్తే ఆస్తిని వదిలేసి దేవుడి కోసం 5 సంవత్సరాలు ఊరు వాడ వదిలేసి బయట కూలి పని చేసుకొని చర్చికి వెళ్ళిన కుటుంబాలు వీళ్ళకి ఏం చెప్పి మనం దేవుడు బిడ్డనాలి? ఎవరికి పరలోక రాజ్యం పోతారు? వాళ్ళ మనం? అపవాది మంత్రగాళ్ళు గెలవచ్చాము, కానీ వాళ్ళ ప్రార్థన వాళ్ళు వెళ్ళేది మాత్రం ఖచ్చితంగా పరలోక రాజ్యం అంటారు. వాళ్ళు కూర్చొని మంచి మంచి మందిరాల్లో కూర్చొని నాకు తెలిసి తిన్న వరకే నేనే గొప్ప సేవకుని అని చెప్పి శాతం నాకు కాదు, అవుతుందా? నాకు చాలా కాదు. నేను సంపాదించే వెండి, నేను సంపాదించే బంగారం, ఇటువంటి ప్రాణాలు ఈరోజు మీకు కాపాడుకున్నాను. ఈ 72 గంటల్లో నేను రక్షించుకున్న ఈ ప్రాణాలే నాకు. నేను సంపాదించుకుంటున్నా వెండి, నేను సంపాదించుకుంటున్నా బంగారం, నేను సంపాదించుకుంటున్నా ఆస్తి కూడా అదే ఆస్తి మా నాన్న సంపాదించాడు, అదే ఆస్తి నేను సంపాదించాను. దయచేసి మీరందరూ అనుకుంటా ఉంటారు, మీరందరూ కూడా తెలియని విషయం ఏంటంటే నేనే కష్టపడుతున్నా దేవుడి దగ్గరికి రావడానికి అని. ఏమనుకున్నారు? నేనే దేవుడి మందిరానికి రావడానికి నేను కష్టపడుతున్నా, నేనే ప్రార్థన చేయడానికి కష్టపడుతున్నా అంటున్నాను. కానీ నీ ప్రార్థన నువ్వు కష్టపడేది కష్టం. నువ్వు అపవాదిని గెలవలేకుండా నువ్వు మూలిగే మూలుగులు దేనికి పనికాదు. యాక్చువల్లీ ఇంకో మాట కూడా చెప్తా, మీకు చేసే మంత్రగాలు అంత గట్టోలు కూడా కాదు. ఏం కాదు, మీరు బలహీనవంతులు కాబట్టి వాడు మీకు గట్టోళ్ళు కనపడుతున్నాడు. మీకు వచ్చే దయ్యాలు, మీకు పట్టే రోగాలు ఇవన్నీ కూడా అంత గట్టి కావు. మీరే లోకంలో పడిపోతూ ఉంటారు, మీరే అపవాదికి లోనైపోతూ ఉంటారు, మీరే పాపాన్ని నెత్తిన పెట్టుకొని దేవుడు పక్కన పెడతా ఉంటారు. కాబట్టి చిన్న రాయి కూడా ఏమైంది? పళ్ళు ఎత్తుకొడతాం. ఏ రాయి? చిన్న రాయి కూడా ఏమైనా కొడుతుంది సార్? పళ్ళు ఎరగొడుతుంది. కానీ బలంగా నువ్వు ప్రార్థన చేస్తే నీ రాయి పన్ను కాదు, నువ్వు కొడితే కొండ కూడా పగులుతావు. అంత బలం క్రైస్తవ జీవితంలో ఉంది. కానీ ఎవరికి దాన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఏం తెలుసు అంటే అలా ఎలా చేయాలి? ఇంతమంది ప్రాణాలు నా సంఘ బిడ్డలు తీరుతుందంటే 3 రోజులు కూర్చొని కదలకుండా ప్రార్థన చేస్తున్నది. ఈ ప్రార్థన కదా ఇన్ని ప్రాణాలు కాపాడేది. ఈ ప్రార్థన కదా నా దేవుడు నా పక్షంలో నేను నిలవడానికి సహాయం చేయలేదా? ఇగో అక్కడ కూర్చున్న ఏంతో సహా అమ్మ నేను చెప్పలేదా, నేను రమ్మని చెప్పి నీ భర్తను తీసుకురమ్మని. అతను గుర్తు పెట్టుకోవచ్చు పోవచ్చు, కానీ నేను మాత్రం పిలిచి మరి అతని ప్రాణాన్ని కాపాడుతాను. ఇగో ఇక్కడ కూర్చొని బతుకులు అనుకున్నావా? ఆశలు వదులుకోలేదా? అది కాపాడుతూ ఆశ్రయ గారు నరకం అనుభవిస్తున్నాను. నిజానికి ఎవరైతే ఇక్కడ ప్రభు కోసము అందరి కోసం కష్టపడతాడో అక్కడ దేవుడి రాజ్యంలో ఖచ్చితంగా సింహాసనం దొరుకుతుంది. నీ వల్ల దేవుణ్ణి నిజంగా ప్రేమించు, నీ సంఘాన్ని నిజంగా ప్రేమించు, బలమైన విశ్వాసంగా ఉండు, అతువిటిగా ఉండి లోకానికి పడిపోయే విశ్వాసంగా ఉండు. నేను ఈ అమావాస్యకు కూడా మిమ్మల్ని సిద్ధపరచాలనుకునే దేనికోసం అంటే రేపు అమావాస్య వచ్చే సరకాలే మళ్ళీ మీ కుటుంబాలు బలహీనపడదు అన్న నేనున్న వాళ్ళ కోసం ప్రార్థన చేయడానికి ధైర్యవంతులు కావాలన్నా. పడిపోయేవాళ్ళు కాదు, మళ్ళీ వీక్ అయిపోయి ఎంతసేపు రాగడం మిమ్మల్ని మళ్ళీ మీరే వీక్ అయిపోతే మొత్తం వాళ్ళని ఇప్పుడు మనం రక్షించుకున్నాం. ఒక్క దీపం ఒకసారి వెలిగించి అవి 100 దీపాలు వెలిగిస్తుంది కదా. నా దీపాలు నేను అదే దీపాన్ని మళ్ళీ వెలిగించిన కరెక్టేనా? రేపు అమావాస్య ప్రార్థనకు వచ్చేసరికాలే
మీరందరూ వెండి దీపాలు వెలిగించేటట్టు ఇక్కడ ప్రార్థనలు కూర్చోవాలి. ఆమేన్. అదే దేవుడికి నేను ఇచ్చే నిజమైన వెండి బంగారం. మళ్ళీ నీ ప్రాణాన్ని కాపాడి నీతోనే సాక్ష్యం చెప్పించి, మళ్ళీ నీ ప్రాణాన్ని కాపాడి మళ్ళీ నీతోనే సాక్ష్యం చెప్పిస్తే యూట్యూబ్కే కాదు, చూసేవాడు కూడా కోరుకుంటుంది కాదా? ఆకలిస్తుంది. అందుకే చెప్పినోడు సాక్ష్యం చెప్తా అంటే నేనేమో చెప్పుకోను చెప్పంటుందా? ఎందుకు రెండు చెప్పేది? చెప్పినోడే చెప్తుంటే రోజు చూస్తాం అసహ్యం అవుతుంది. కాబట్టి అక్కడ